వాగ్దానం చేశాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు. మళ్ళీ మేము వచ్చినట్టయితే మా ఇంపార్టెంట్ వాగ్దానంలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి పునఃప్రారంభిస్తామని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. దాంట్లో భాగస్వామ్యం మమ్మల్ని కూడా చేసినందుకు మా నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో పేదలకి పెంచిన పెన్షన్లు కానీ, నిరుద్యోగులకి ఏదైతే ఉపాధ్యాయులకి 16,352 ఉద్యోగాలు తీయటం కానీ, నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వటం కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల్లో నిన్ననే డిక్లేర్ చేశారు. ఎలక్షన్లో ఏదైతే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ వాగ్దానం ఉందో అది ఒక నెల రోజుల్లో అది కూడా నెరవేర్చబోతూ ఉన్నారు. రేపటి నుంచి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ 100 రోజులు పేదవాడి పక్షాన్ని ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసిన కార్యక్రమాలు కానీ, పంచాయతీరాజ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు గ్రామ సభలు పెట్టించి 4,500 కోట్లు ఎనర్జీస్ కాంపోనెంట్తో వర్కులు తీసుకోవటం కానీ, ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి రేపు వారం రోజుల కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నాం. మీ మీడియాను కూడా కోరుతా ఉన్నాం. షెడ్యూల్ మీకు ఇచ్చాం. రేపటి నుంచి వారం రోజులు మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆశీర్వదించమని, ప్రజల పక్షాన్ని నిలబడమని చెప్పి కోరుతూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా మాట్లాడుతాం. ఈ అన్నా క్యాంటీన్లు మూసివేసి ప్రజల యొక్క ఆగ్రహం ఎట్లా చూపించారో ఎన్నికల్లో కనపడింది. ఈరోజు పేదవాళ్ళు ఎవరైనా కూలికి వెళ్తే మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చి వంట చేసుకొని పిల్లలు పెట్టాలంటే చాలా కష్టం. ఒక 5 రూపాయలతో శుభ్రంగా ఈ భోజనం తినేసి వంట అది లేకుండా హాయిగా మళ్ళీ పొద్దున్న లేచి పిల్లలకు కూడా టిఫిను ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లోనే తీసుకొని క్యారేజ్ కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. చాలామంది పేదవాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగమైన అన్నా క్యాంటీన్లు ఇవాళ బ్రహ్మాండంగా మళ్ళీ ఓపెన్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మరి ఇంకా కొన్ని సెంటర్లు ఓపెన్ చేయాలి. సుమారు 200 చిల్లర అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు రమేష్ బాబు గారు ఇంకా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ రోజు హామీ అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ, మనకున్న పరిస్థితులు మీకు తెలుసు, వనరులు చాలా తక్కువ, డబ్బు ఎట్లాగా మనం ఊగేయాలో ఆలోచన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 1వ తారీఖున జీతాలు ఇవ్వడం అనేది జగన్ మహానుభావుడు ఎప్పుడైనా 1వ తారీఖున జీతాలు ఇవ్వడం ఎంప్లాయీస్ ఎప్పుడు చూడలేదు. కనీవిని ఎరగని రీతిలో 1వ తారీఖున ఒకవేళ ఆదివారం వస్తే 30నే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే పరిస్థితిని ఈవేళ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా 2-3 కార్యక్రమాలు ఆయన వాగ్దానాలు ఇచ్చిన దాంట్లో అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవి మన ఆర్థిక వనరులు సమీకరించుకొని పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి అమలు చేయడానికి నిన్ననే మరి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు, అట్లాగే ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఈ వారం రోజులు కూడా 100 రోజులు పూర్తయింది కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకి చేయబోయే కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజల్ని మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ నిలబెడతామని నమ్మకం కలిగించే విధంగా మేము రేపటి నుంచి కార్యక్రమాలు మొదలు పెడతాం. థ్యాంక్ యూ. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.